రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. జూన్ 4న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా సోమవారం విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. రామ్ చరణ్ మాట్లాడుతూ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చూస్తుంటే సక్సెస్ మీట్ చేస్తున్నట్టుంది. విజయవాడ నాకు మా నాన్నగారికి చాలా లక్కీ సిటీ. ఖైదీ నెంబర్ 150, ఇంద్ర వంటి సినిమాల వేడుకలు ఇక్కడే జరిగాయి. ఆ లక్ కోసమే మళ్ళీ ఇక్కడికొచ్చాం. కొన్ని కథలు విన్నప్పుడు నచ్చుతాయి, కొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ పెద్ద కథ విన్నప్పుడు మాత్రం నా మనసుకి చాలా దగ్గరగా అనిపించింది. మా నాన్నగారు చెప్పినట్టు ఇలాంటి కథలు 10 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తాయి. అలాంటి కథను తీసుకొచ్చిన సుకుమార్కి, బుచ్చిబాబుకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పెద్ద సినిమా నా జర్నీలో టాప్గా నిలుస్తుంది. ఈ సినిమా నన్ను వ్యక్తిగతంగా కూడా ఎంతో మార్చింది. ఒక నటుడిగా నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. బుచ్చిబాబు గారు దీన్ని కేవలం సినిమా కథలు కాకుండా ఒక మనిషి జీవిత ప్రయాణంలా చెప్పారు. ఇది ఎగిసిపడే మనిషి కథ కాదు, కింద పడిన మనిషి మళ్ళీ లేచి ఎలా నిలబడ్డాడో చెప్పే కథ. ఈ సినిమా కోసం నేను చాలా కష్టపడ్డానని అందరూ అంటున్నారు. కానీ ఇలాంటి సినిమా కోసం కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం? ఇది కష్టంతో చేసిన పని కాదు, ఇష్టంతో చేసిన పని. ప్రతిరోజు ఉదయం లేచి జిమ్ చేసి షూటింగ్కి వెళ్ళాలని అనిపించిన అరుదైన సినిమాల్లో ఇది ఒకటి. నాకు మగధీర, రంగస్థలం, ట్రిపుల్ ఆర్ సినిమాల సమయంలో ఎలాంటి అనుభూతి కలిగిందో మళ్ళీ పెద్ద సినిమాకే అలాంటి ఎక్స్పీరియన్స్ కలిగిందని అన్నారు. భవిష్యత్తులో ఇండియాలోని టాప్ 3-4 డైరెక్టర్స్లో బుచ్చిబాబు సానా పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి సినిమాలు చేయటానికి నాకు బలమిచ్చేది మీరే. మీకోసం చేతులు విరగొట్టుకోవటమే కాదు, రక్తం చిందించైనా పనిచేస్తాను. నాకు సినిమా తప్ప ఇంకేమీ తెలీదు. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలనే పిచ్చితోనే నేను చనిపోయే వరకు సినిమాలు చేస్తూనే ఉంటాను. రాసి పెట్టుకోండి. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ బిగ్గెస్ట్ పిల్లర్. మేము 2.5 సంవత్సరాలు, దాదాపు 280 రోజులు కష్టం పెట్టిన ఈ సినిమాకు ఆయన సంగీతంతో ప్రాణం పోశారు. ఆయన అంకిత భావం అసాధారణం. రత్నవేలుతో 4 సినిమాలు చేసినందుకు హ్యాపీగా ఉంది. హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. ఆమె తల్లి శ్రీదేవి ఎక్కడున్నా జాన్వీని చూసి గర్వపడుతుంటారు. ఆమె శ్రీదేవి గారి కంటే కూడా పెద్ద స్టార్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిర్మాత సతీష్ గారు ఎంతో చిత్తశుద్ధితో ప్రతిరోజు సెట్లోనే ఉండి మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహించారు. తొలి సినిమా నిర్మాతలా కాకుండా 50 సినిమాలు చేసిన నిర్మాతలా వ్యవహరించారు. సాంకేతిక నిపుణులు అవినాష్ కొల్లా, నవీన్ నూలి, జానీ మాస్టర్, ఫైట్ మాస్టర్స్ మొత్తం టీం అందరికీ ధన్యవాదాలు. జూన్ 4వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. ఒక ఆట ఓడిపోతే అది ఆటగాడి ఓటమి మాత్రమే కాదు, ఒక దేశం ఓడిపోయినట్టే. పెద్ది ఆడలేదు, పోరాడాడు. మీ అందరి ఆశీస్సులతో ఆ దుర్గమ్మ తల్లి సాక్షిగా ఈ పెద్దిగాడి ఆత్మగౌరవాన్ని మీరు ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారని నమ్ముతున్నాను. అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, ఇంట్లో వాళ్ళని అడిగానని చెప్పండి అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.